ఇప్పుడు ముఖ్యమంత్రి కోర్టులో ఉంది కదా బంతి. ఇప్పుడు ఆ 10 ఎకరాల భూమికి సంబంధించిన కోడి చెరువు కూడా నేను ఒకవేళ కబ్జా చేస్తే రేవంత్ రెడ్డిని తీసేసుకోమనండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి కోర్టులో బంతి ఉన్నది. ఆయనే కదా ఇప్పుడు ప్రభుత్వానికి బాధ్యత వహించి ముందుకు తీసుకుపోవాల్సింది. వీళ్ళు వాళ్ళు కలిసినట్టు మౌనం అంగీకారం అన్నట్టు. మౌనం కుమ్మక్కే, ఆయనేం మాట్లాడతలేడు. మౌనం కుమ్మక్కే కదా. మహాభారతం గురించి చక్రవర్తులు రాజగోపాల్ సార్ రాసిండు. సైలెన్స్ ఇస్ కన్నేవెన్స్. కన్నేవెన్స్ అంటే కుమ్మక్కు ద్రోహం, ద్రోహం పాపం, పాపం శిక్షార్హం అన్నాడు. అందుకని ముఖ్యమంత్రి చర్య తీసుకోకపోతే, మా నోరిప్పకపోతే నువ్వు చేసినట్టే. తెలంగాణలో చెరువులు కబ్జా పెట్టరు, చెరువును ఒప్పుకోరు. నువ్వు ఎట్లా చెరువును కబ్జా పెడతావు? ఎందుకంటే తెలంగాణలో బోరేసిండు, భూమి నాదంటున్నాడు, ట్రెస్పాస్ కేసు పెడతా అంటుండు. ఆయన అంతా బోరింగే కదా, మొత్తం సినిమాలు బోరేనాయ్, ఇది కూడా బోరేనాయ్. తెలంగాణలో ఎందుకు చేయరంటే, తెలంగాణలో గంగ పూజ చేస్తారు. గంగను నష్టం చేయొద్దు, గంగ పూజ. ఆంధ్రలో కూడా గొల్లోళ్ళు చేస్తారు గంగ పూజ, సముద్ర పొట్టున కూడా పోయి చేస్తారు గొల్లోళ్ళు. పేదోళ్ళందరూ చేస్తారు ఆంధ్ర తెలంగాణలో. తెలంగాణ ముఖ్యంగా బతుకమ్మలు ఉన్నాయి, వాళ్ళకి తెలియదు బతుకమ్మ సంస్కృతి. చెరువులు వదలాలి కదా. తంగడి పూలు ఖచ్చితంగా ఉంటాయి, తంగడి పూలు తీసుకొస్తారు, అందులో పెడతారు, బతుకమ్మ వదులుతారు. గౌరీదేవి, గౌరీదేవి ఎక్కడ ఉంటుంది? గంగా గౌరీ ఇద్దరు అక్క చెల్లెలేను కదా, శివుని భార్యలేను కదా. అందుకని చెరువును అసలు ముట్టుకోరు, దాన్ని గంగమ్మ చేయొద్దు. చెరువు హైదరాబాద్ చుట్టూ చెరువులే కదా, ఎక్కడ చూసినా. చెరువులన్నీ కబ్జా పెట్టింది ఎవరు? ఆంధ్రలో వచ్చి కబ్జా పెట్టింది. అది ల్యాండ్ మాఫియా వచ్చి ఖర్చు. ఆంధ్ర నుంచి పేదోళ్ళు వచ్చి రాలే ఇక్కడికి. ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కార్పొరేట్ కంపెనీలు, భూస్వాములు, పెట్టుబడిదారులు, మాఫియానే వచ్చింది ఇక్కడికి. ఆంధ్ర పేదలను మనం అనొద్దు. ఆంధ్ర పేదల పట్ల మనం సానుభూతి ఉంది. ఆంధ్ర నుంచి వచ్చిన పెట్టుబడిదారుల పట్ల ద్వేషం ఉంది. వాళ్ళు అక్కడ కూడా ద్వేషం ఉంది. అక్కడ ప్రజలు కూడా చీచీ తూతూ అంటున్నారు. అక్కడ కారం చెడు చుండూరు నుంచి వచ్చి భూస్వాములందరూ ఇక్కడికి వచ్చారు కదా. అక్కడ జనం ఇలా పాపాలు తెలుసు కాబట్టి చీచీ దొంగలు వీళ్ళు అంటున్నారు. ఇక్కడికి వచ్చారు. ఇది అక్కడ చేసేది రేపు ఇక్కడ చేస్తారు. మన భయం ఏంటంటే, ఆంధ్ర నుంచి కనుక వస్తే మనకేం భయం లేదు, కానీ మన భయం ఏంటంటే ఇక్కడ దళితులు బతకనియరు. మళ్ళీ కారం చెడులు, చుండూరులు, పాదిరికుప్పం, లక్ష్మక్పల్లి, వేంపంట, కంచకచర్ల. ప్రభుత్వ అధినేతగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చెప్తారు ఆయనకి? ఆయన బాధ్యత ఏంది? ఇప్పుడు ఏం చేయమంటారు ఆయన? రేవంత్ రెడ్డి తెలంగాణ 2 విగ్రహాలు పెట్టమంటారా? అదే ఎట్లా పెడతాడు? కాసు బ్రహ్మానంద విగ్రహం ఎట్లుంటది? అదే అది తీసుకొచ్చింది విగ్రహం. ఆ పార్క్ చేసింది 1911లో ఉస్మాన్ అలీ ఖాన్ పట్టాభిషేకం అయింది, 7వ నిజాం. 1936లో ఉస్మాన్ అలీ ఖాన్ పట్టాభిషేక రైతోత్సవాలు, సిల్వర్ జూబ్లీ కోరనేషన్ సెరమనీ చేసుకుంటారు. కోరనేషన్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా చుట్టూ గోడ కట్టిండు. లోపల పెద్ద మస్జిద్ ఉంది, చిరాన్ ప్యాలెస్ ఉంది ఆయనది. లోపల ఉన్నాయి అవన్నీ. ఫ్రైడే నాడు ఎవరైనా లోపలికి పోవచ్చు, హిందువులు కూడా లోపలికి పోవచ్చు మస్జిద్ నమాజ్ చేసుకోవడానికి. హిందువులు చేయరు కానీ ముస్లింలు చేస్తుంది పోతారు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, టికెట్ ఉండదు. అది నువ్వు ఉస్మాన్ అలీ ఖాన్ పేరు పెట్టమని అంటలేను, కానీ ఆ పేరు అట్లా ఉంచాడు. జూబ్లీ పార్క్ అని నువ్వు లేకపోతే మన కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టు, కొండా లక్ష్మణ్ పార్క్ అను, లేదా గద్దర్ పార్క్ అను. నువ్వు బ్రహ్మానంద రెడ్డి 1969లో ఐ వాంట్ డెడ్ బాడీస్లో చూపించేవాడు. ఏలు పెట్టి డెడ్ బాడీస్, పోలీస్ ఆఫీసర్లకు చంపండి చంపండి, రోజు నాకు శవం కావాలి, శవాలు నా ముందు కుప్పలేయండి. 369 మంది చంపిడు కదా తెలంగాణ అన్నందుకు. మరి అటువంటి దుర్మార్గుడు తెలంగాణలో ఎవరిని చంపిర్రా? అప్పుడు కానీ ఇప్పుడు కానీ మరిదుల సిద్ధంలో కానీ ఒక్క ఆంధ్రలో షాపుల మీద రాయి కూడా వేయలేదు, ఎవరిని కొట్టలేదు. ఆంధ్రలో మనం ద్వేషించలేదు, ఎప్పుడు ద్వేషించాం, ఇప్పుడు కూడా ద్వేషించాం మనం. కానీ వాళ్ళు ఇంతమందిని మాల బ్రహ్మానంద రెడ్డి చంపించిండు. వాని బొమ్మ ఎట్లుంటుంది, వాని పేరు కేబీఆర్ పార్క్ ఎట్లుంటుంది, అది ఉస్మాన్ అలీ ఖాన్ పేరు పెట్టు. ఉస్మాన్ అలీ ఖాన్ పేరు పెట్టకపోతే తెలంగాణ దేశం రావినారాయణ పేరు పెట్టు, మనకేం అభ్యంతరం లేదు. దొడికొమరే పేరు పెట్టు, చాకలేనం పేరు పెట్టు, అట్లయినా పెట్టి చేయాలి. కానీ నువ్వు ఎవరి పేరు పెడుతున్నావు? నువ్వు అసలు నీకు అది ఇష్టం లేదు. అది తీయకపోగా, అది ఏం చేయకపోగా కొత్త విగ్రహాలు పెడుతున్నావు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎటువంటి పాటలు పాడిండు? ఏం బూత్ పాట? తెలంగాణది కాదు. విగ్రహం ఎందుకు? బాలసుబ్రహ్మణ్యం తెలంగాణకు వ్యతిరేకంగా అనేక కుట్రలు చేసిన రోషే. ఆయన విగ్రహం ఏంది? బాలసుబ్రహ్మణ్యం ఏమో నీ అదరం మీద మందారా, నీ నడుము మీద వడ్డానా అని బూత్ పాటలు పాడిండు. ఆయన విగ్రహాలు ఎందుకు పెడుతున్నావు నువ్వు? ఏం దేశభక్తి పాటలు పాడిండా? ఏది లేదు కదా. ఆంధ్రలో ఎప్పుడు దేశభక్తి పాటలు ఉంటాయి, దేశభక్తి సినిమాలు ఉంటాయి, బూత్ సినిమాలే ఉంటాయి. ఎవరైనా సరే వాళ్ళ విగ్రహాలు ఇక్కడ ఎందుకు పెడుతున్నట్టు? తెలంగాణ గజ్జల స్వామి అని కరీంనగర్. మరి ఇప్పుడు ఈయనకు కూడా వద్దా మరి తెలంగాణ ఓట్లు? వాళ్ళు బీజేపీ వాళ్ళు మాకు పవన్ కళ్యాణే కావాలి, మిగతా వాళ్ళు వద్దంటారు. మరి ఈయన కూడా అదే ఉండొచ్చు. ఈయన ఎల్లో కాంగ్రెస్ కాషాయం కాంగ్రెస్ మనకు తెలియదు. ఈయన ఎల్లో కాంగ్రెస్ నుంచి కాషాయం కాంగ్రెస్ అవుతాడేమో. అది ఏదైనా సరే తప్పది. ఎల్లో మీడియా, ఎల్లో కాషాయ, ఎల్లో కాంగ్రెస్, రెండు ఎల్లోనే. మీడియా ఎల్లోనే, కాంగ్రెస్ ఎల్లోనే. ఇది తప్పు అవుతుంది. అందుకనే మీరు మా విగ్రహాలను అంబేద్కర్ విగ్రహాలను పెట్టినారు. మొన్న పాపం అడ్లు లక్ష్మణ్ వచ్చి పిలిచిండు. ఎందుకంటే దళితులందరూ విగ్రహాలు సొంతంగా తయారు చేసి పెట్టబోతే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఎంతమంది దళితుల మీద కేసులు ఉన్నాయి? ఎందుకు పెట్టినారు అంబేద్కర్ విగ్రహం? రాజ్యాంగం రాసింది ఆయనే కదా, ఎందుకు పెట్టినారు? గద్దర్ విగ్రహం గజ్జల స్వామి సొంతంగా తయారు చేసి కరీంనగర్లో పెడుతుందంటే
ఇప్పుడు 1.5 year అయింది, ఒక్క పర్మిషన్ లేదు. బా హైదరాబాద్ తెల్లాపూర్లో సత్య పెడతానంటే ఎంత కష్టమైంది. అవును. ఆఖరికి ఒక దళిత ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి అక్కడికి వచ్చింది. పర్మిషనే లేదు 1 year దాకా. గద్దరు పోయిండు. ఇప్పుడు ఆడ పూలే విగ్రహం పెడుతుంది పెద్ద గొడవ చేసిరు కదా. ఆ, అంత పెద్ద గొడవ చేసి పూలే విగ్రహం కూడా పెట్టినారు. పెట్టనీయలే కదా. వాళ్ళకి తెలియదు కదా పూలే విగ్రహం ఎంతో. మేము మహారాష్ట్ర పోతే ఢిల్లీలో శివాజీ విగ్రహాలన్నీ, శివాజీ లాంటి పెద్ద నాయకులందరూ పెట్టుకుంటే విగ్రహాలు. పెద్ద విగ్రహాలు ఎవరు ఉంటాయంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో పుణ్యశ్లోక హాల్యాబాయి హోల్కర్, రైట్ సైడ్ క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే. అంత గొప్పోళ్ళు, అంత నిజంగా కూడా చాలా గొప్పోళ్ళు. ఇద్దరు గొప్పోళ్ళే. ఆమె 12 జ్యోతిర్లింగాన్ని పునరుద్ధరించింది పుణ్యశ్లోక హాల్యాబాయి హోల్కర్. ఆమె 750 ఎపిసోడ్స్ వచ్చినాయి సోనీలో. చాలా గొప్ప ఆమె. శ్రీశైలం కూడా పునరుద్ధరించింది ఆమె. తెలంగాణ శివభక్తులే కదా అందరం మనం. అవును. సో అట్లాంటి ఆమె విగ్రహం ఉండదు. ఆమె విగ్రహం కూడా పెట్టాలి తెలంగాణ. రేవంత్ రెడ్డి ఏం చేయమంటారు మీరు? ఇప్పుడు మన ఆత్మగౌరవాన్ని కాపాడాలి, మన ఆస్తులు కాపాడాలి, తెలంగాణ నినాదాన్ని కాపాడాలి. ఇప్పుడు ఆయనతో అయ్యేటట్టు ఉందా, లేకపోతే ఇంకా ఆల్టర్నేట్? ఆయన అయ్యేటట్లేదు. ఢిల్లీలో ఉన్న కూడా తెలుస్తట్లేదు. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఢిల్లీ వాళ్ళకు యమున అవతల ఏముందో తెలియదు. తెలుసుకోవాలనుకుంటే చెప్తే వినరు కూడా. మనం చెప్పేది ఏమంటే, నువ్వు ఇప్పటికీ సోయిలో పడు, వచ్చి తెలంగాణ వాదులందరితో మాట్లాడి ఏం చేయాలి, నన్ను ఏం చేయమంటారని చెప్పండి. ఒక మంచి పని ఏం చేసిందంటే పర్మిషన్ ఇవ్వలేదు. నిన్న ఇదే రోజు ఎందుకు ఇస్తారా అని చెప్పి ఇవ్వలేదు, ఆపిండు. అది ఆపినందుకు వాడు పెద్ద లొల్లి చేసిండు. కానీ రేపు మళ్ళీ పెద్దగా అయ్యేటట్టుంది. అందుకని నీకు శాంతి భద్రతలు మంచిగా ఉండాలంటే, శాంతి భద్రతలు కాపాడాలంటే ఇక్కడ నువ్వు తెలంగాణ వాదులతో మాట్లాడు. వాళ్ళు నీకేం చేసేది లేదు. నిన్ను కూడా తప్పిస్తారు వాళ్ళు. నీకు అర్థమయ్యే గాంధీ ఏంటంటే అరేబియన్ కేమల్ కథ ఉంటుంది. ఆ ఒంటే ఏం చెప్తుంది అంటే, గివ్ మీ రూమ్ టు సిట్ డౌన్, కూర్చునే స్థానం ఈ వ్యాపారితో చెప్తుంది. ఐ విల్ మేక్ రూమ్ టు లై డౌన్, పడుకునే స్థానం అంటే నేను తరిమేస్తుంది తను ఉంటుంది. రేపు వచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వస్తాడు, నిన్నే తీసేస్తాడు. నీకు శత్రువు ఎవరు? ఇతనే ఉంటాడు, పవన్ కళ్యాణే ఉంటాడు. కాబట్టి నీ శత్రువు నుంచి ఇప్పుడు మేలుకో, నీ మిత్రులను తెలుసుకో. ఎవడు శత్రువు ఎవడు మిత్రుడు తెలుసుకోకపోతే నువ్వు నష్టపోతావు. ఆయన మిత్రుడు చంద్రబాబు నాయుడు అయ్యిండు. ఆ చంద్రబాబు నాయుడు నమ్ముకుంటే ఆయన పవన్ కళ్యాణ్ నమ్ముకుంటాడు. దానివల్ల నీకు నష్టం వస్తుంది. నీ మిత్రుడే నీకు శత్రువు అవుతాడు, తెలుసుకోవాలి. తమ స్థానాలు తప్పితే తమ మిత్రుడు శత్రుడు అవుతాడు. కమలాప్తుడు రశ్మి సోకి కమలని భంగిన్. కమలములు నీట బాస్తే బయటకు వస్తే కమలములు నీళ్ళలు ఉంటాయి, సూర్యుడు రాగానే వెచ్చుకుంటాయి. బయటికి తీసుకొస్తే అదే సూర్యరశ్మి దగ్గర వాడిపోతాయి. అందుకని నువ్వు నీ స్థానాన్ని తప్పితే నువ్వు వాడిపోతావు. అందుకని వాళ్ళు వాడుకుంటే నువ్వు వాడిపోతావు. అందుకని నువ్వు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడు, శత్రువులకు ఉపయోగపడకని చెప్పి హెచ్చరిక చేయాలి.